మనకు తెలిసింది మనీ సంపాదించాలి అంటే రెండే మార్గాలు. ఒకటి జాబ్, ఇంకొకటి బిజినెస్. జాబ్ చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా మనం 8 to 10 అవర్స్ అనేది కష్టపడాలి అండ్ ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలి. అండ్ బిజినెస్ అంటే చెప్పుకోని అవసరం లేదు. మనం హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్ప మనకి ప్రాఫిట్స్ అనేవి మంత్ ఎండ్కి ఒక మినిమం మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ని బట్టి ఒక 20% అనేది రెవెన్యూ మనకి జనరేట్ అవుతుంది. సో అలాంటి సందర్భాల్లో స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ పార్ట్ టైమ్గా చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటివి సెట్ అవుతాయా అంటే అవ్వవు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? దానికి ఉన్న ఒకే మార్గం ఏంటి అంటే డిజిటల్ స్కిల్స్ ద్వారా మనీ అనేది సంపాదించడం. ఏంటి ఆ డిజిటల్ స్కిల్స్? ఇవన్నీ కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. హాయ్, నా పేరు సురేఖ. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ స్కార్వీ తెలుగు డిజిటల్ అకాడమీ. ఓకే, సో ఈ స్కార్వీలో మనం ఏం నేర్చుకుంటున్నాము అన్నట్లయితే, ఎవరైతే స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, బిజినెస్ ఓనర్స్ అయినా పార్ట్ టైమ్గా మనీ సంపాదిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతో పాటు బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడం ఎలాగా అనేది కంప్లీట్గా నాలెడ్జ్ అనేది ఈ డిజిటల్ స్కిల్స్ ద్వారా నేర్చుకోబోతున్నారు. అసలు స్కిల్స్ అంటే ఏంటి? మనకు ఉండే పెయింటింగ్ కానీ, డాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ, కుకింగ్ కానీ ఇలాంటివన్నీ స్కిల్స్ అనే అనుకోవచ్చు. సో వాటి ద్వారా కూడా మనం సంపాదించవచ్చు ఈ సోషల్ మీడియా ద్వారా. ఈ సోషల్ మీడియా ద్వారా సంపాదించాలి అంటే కంప్లీట్గా ఆ సోషల్ మీడియా రిలేటెడ్ స్కిల్స్ అనేది మనకు వచ్చి ఉంటే సోషల్ మీడియా ద్వారా వీటి మీద సేల్స్ అనేది జనరేట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో మన స్కార్వీలో ఎలాంటి స్కిల్స్ అనేది నేర్చుకుంటాం అనేది తెలుసుకోబోయే ముందు, స్కార్వీ అనేది ఒక కంప్లీట్గా 100% లీగల్ అండ్ జెన్యూన్ ప్లాట్ఫామ్. ఓకే, సో కంప్లీట్గా గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అనమాట. సో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ఉన్న మన గవర్నమెంట్ సర్టిఫికేషన్స్. దాంతో పాటుగా ఇప్పటి వరకు స్కార్వీలో చాలా మంది స్కిల్స్ ద్వారా మనీ అయితే సంపాదించుకోవడం జరిగింది. వాళ్ళందరివి కూడా మీరు చూడండి, ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ సంపాదిస్తున్నారు, వాళ్ళ ఓన్ బిజినెస్ని సేల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ సంపాదిస్తున్నారు, లేదు అంటే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా మనీ అనేది సంపాదించుకుంటున్నారు మన స్కార్వీ స్టూడెంట్స్. సో దీనికి ఏమైనా మీకు ఎలిజిబిలిటీ ఉండాలా, స్కార్వీలో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మినిమం ఒక ఇంటర్మీడియట్ చదువు ఉంటే సరిపోతుందండి మీరు. అండ్ కంప్లీట్గా మన కోర్సెస్ అన్ని తెలుగులో ఉంటాయి కాబట్టి మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఏం అవసరం లేదు. తెలుగు మీడియం నుండి వచ్చిన వాళ్ళైనా చాలు. అండ్ ఇంకా చెప్పాలి అంటే మన దాంట్లో 3rd క్లాస్ చదివిన వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా. అంటే మీరే ఆలోచించండి. సో కంప్లీట్గా తెలుగు ప్లాట్ఫామ్ కాబట్టి ఇంకా చెప్పాలి అంటే క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ కంపల్సరీ. ఓకే, ఎస్, మీరు వింటుంది నిజమే. అండ్ ఎవరైనా 100% ఈ స్కిల్స్ ద్వారా సంపాదించగలుగుతారు. సో ఈ స్కిల్స్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మనం కొన్ని కోర్సెస్ని ప్యాకేజెస్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్గా మన దాంట్లో 25 కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మనం వీటిని 5 ప్యాకేజెస్లో పెట్టడం అయితే జరిగింది. ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి బ్రాంజ్ ప్యాకేజ్ అనమాట. సో బ్రాంజ్ ప్యాకేజ్లో మనకి మీషో రీసెల్లింగ్ అండ్ క్యాప్కట్ వీడియో ఎడిటింగ్ కోర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో మీషో అంటే మనందరికీ తెలిసిందే, రీసెల్లింగ్ చేసుకుంటూ దాంట్లో ఉండే ప్రొడక్ట్స్కి సమ్ మార్జిన్ అనేది యాడ్ చేసుకుని మనం రీసెల్లింగ్ చేసుకుంటూ మనీ అనేది సంపాదించుకోవచ్చు. అండ్ ఆన్ అన్ యావరేజ్ ఒక 2,000 to 5,000 అనేది మీరు బ్రాంజ్ ప్యాకేజ్లో ఉండే కోర్సెస్ ద్వారా సంపాదించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి సిల్వర్ ప్యాకేజ్ అనమాట. సో సిల్వర్ ప్యాకేజ్లో ఏంటి అంటే మనకి ఏఐ ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ మాస్టరీ ఉంటుంది, రెజ్యూమ్ రైటింగ్ ఉంటుంది, అండ్ ఎక్సెల్ ఉంటుంది, అండ్ మైండ్ సెట్ మాస్టరీ ఉంటుంది, ఇన్ షార్ట్ వీడియో ఎడిటింగ్ ఉంటుంది. ఇవన్నీ మీకు ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్ స్కిల్స్. ఓకే, సో ఒక ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ అన్ని ప్రిపేర్ చేసుకొని మీరు కొలాబరేషన్స్, పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా మనీ అనేది సంపాదించుకోవచ్చు. రెజ్యూమ్ రైటర్, ఇవన్నీ కంప్లీట్గా ఏఐ రిలేటెడ్ స్కిల్స్ అనమాట. సో మన దాంట్లో ప్రతి ప్యాకేజ్లోనూ ఏఐ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. బికాజ్ ట్రెండ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. సో అందుకని ప్రతి ప్యాకేజ్లోనూ ఏఐ రిలేటెడ్ కోర్సెస్ అనేది మనం పొందుపరచడం జరిగింది. ఓకే, సో ఎంఎస్ ఎక్సెల్ అనేది నేర్చుకున్నారే అనుకోండి, ఏదైనా కంప్యూటర్ ఆపరేటర్గా డేటా ఎంట్రీ టాస్క్స్ అనేది చేయడానికి మీకు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మైండ్ సెట్ మాస్టరీ ద్వారా మన మైండ్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి, ఒక బిజినెస్ చేయాలన్నా, జాబ్ చేయాలన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన మైండ్ ఫోకస్డ్గా ఎలా ఉంచుకోవాలి అనేది దీంట్లో చెప్పడం జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి గోల్డ్ ప్యాకేజ్ అనమాట. గోల్డ్ ప్యాకేజ్లో మీరు లీడ్ జనరేషన్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ ఆర్గానిక్గా ఎటువంటి పెయిడ్ ప్రమోషన్స్కి వెళ్ళకుండా ఆర్గానిక్గా ఎలాగ చేయాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుని దాంతో పాటుగా మీరు మెటా యాడ్స్ నేర్చుకుంటారు అండ్ ఆల్సో గూగుల్ యాడ్స్ నేర్చుకుంటారు. వీటి ద్వారా ఏ బిజినెస్కైనా ఆన్లైన్లో క్వాలిటీ లీడ్స్, అన్లిమిటెడ్ క్వాలిటీ లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవడం ఎలాగా, అది కూడా ChatGPTని యూజ్ చేసుకుని ఏఐ టూల్స్ ద్వారా ప్రాంప్ట్స్ సహాయంతో మంచి అవుట్పుట్ వచ్చేలాగా ఎలా చేయాలి అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు క్యాన్వా మాస్టరీ నేర్చుకోవడం ద్వారా ఒక గ్రాఫిక్ డిజైనర్గా మీరు మీ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇంట్లో నుండే. అండ్ దాంతోపాటుగా ఫ్రీలాన్సర్గా ఎలా వర్క్ చేయాలి, ఈ స్కిల్స్ అన్ని నేర్చుకోవడంతో పాటు మీరు ఒక ఫ్రీలాన్సర్గా ఎలా చేయాలి అనేది మీకు ఈ ఫ్రీలాన్సింగ్ గైడ్లో ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మీరు ఇక్కడ నేర్చుకుంటారు సోషల్ మీడియాలో డామినేటింగ్ కంటెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఇవన్నీ కంప్లీట్గా ఇంట్లో నుండి చేసుకునే స్కిల్స్, డిజిటల్ స్కిల్స్. ఓకే, ఇవన్నీ మీకు గోల్డ్ ప్యాకేజ్లో రావడం అయితే జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ ప్యాకేజ్ కమ్స్ ఈజ్ డైమండ్ ప్యాకేజ్. సో డైమండ్ ప్యాకేజ్లో ఏంటి అంటే మీకు రియల్ ఎస్టేట్. సో నాకు డిజిటల్లో 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ 5 years ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని నేను రియల్ ఎస్టేట్ ద్వారా మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేశాను. అలాంటి స్కిల్లో మీరు ఇంట్లో నుంచే రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి, ఏంటి, ఎలా ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి, సో ఇవన్నీ కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. అండ్ మనం కూడా ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగ మీరు రియల్ ఎస్టేట్ ద్వారా ఇంట్లో నుండి మనీ సంపాదించుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా అఫిలియేట్ మార్కెటింగ్ మాస్టరీ. సో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ముందు తెలుసుకుందాము. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనము యూట్యూబ్లో ఇలాగ ప్రమోషన్స్, రివ్యూ వీడియోస్ చూస్తుంటాం, గ్యాడ్జెట్స్ కానీ ఇంకేదైనా వస్తువులు కానీ. సో అలాంటప్పుడు కింద మన వాళ్ళు ఒక లింక్ అనేది ప్లేస్ చేస్తారు. ఆ లింక్ ద్వారా మనం పర్చేస్ చేసినప్పుడు వాళ్ళకి ఎవరైతే ప్లేస్ చేశారో ఆ పర్సన్కి సమ్ అమౌంట్ కమిషన్ లాగా వెళ్తుంది. దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఇవి చాలా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా, షాప్సీ ఇలాంటివన్నీ చేస్తున్నాయి అన్నమాట అఫిలియేట్ మార్కెటింగ్ అనేది. అవన్నీ ఏంటి అంటే ఫిజికల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్. అంటే మనం ప్రొడక్ట్స్ ఏమి మనం కొనవసరం లేదు, మనం ఏమి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వేరే కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని మనం ప్రమోట్ చేసుకుంటూ మనీ సంపాదించడాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో అలానే మీకు ఇక్కడ స్కార్వీలో ఉండే కోర్సెస్కి కూడా ఒక యూనిక్ రిఫరల్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిఫరల్ కోడ్ని యూజ్ చేసుకొని మీరు స్కార్వీలో ఉండే స్కిల్స్ ప్రమోట్ చేసుకోవడం ద్వారా మీకు 60 to 75% అనేది కమిషన్ కంపెనీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మీరు ఈ ప్యాకేజ్లో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ మాస్టరీ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు యూట్యూబ్లో ఏఐ వీడియోస్ ఎలా చేయాలి, మన ఫేస్ ఎక్కడా చూపించుకోకుండా ఒక యూట్యూబ్లో స్టార్ లాగా, ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఎలాగ ఎదగాలి, యూట్యూబ్ నుంచి ఎలాగ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలి అనేది మీరు దీంట్లో నేర్చుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ఏఐ వెబ్సైట్ డిజైనింగ్. సో వెబ్సైట్ డిజైనింగ్ అనేది అందరికీ తెలిసిందే. సో అలాంటి వెబ్సైట్ డిజైనింగ్ అనేది మన డైమండ్ ప్యాకేజ్లో మీరు నేర్చుకోవడం ద్వారా ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ డిజైనర్గా మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో ఈ స్కిల్స్ అన్ని మీరు కంప్లీట్గా డైమండ్ ప్యాకేజ్లో నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ ప్లాటినం ప్యాకేజ్లో వచ్చేసి మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటారు, విచ్ ఈజ్ ఎ వెరీ హై డిమాండింగ్ స్కిల్. ఒక ప్రాంప్ట్ ఇంజనీర్గా జాబ్ చేయొచ్చు, లేదు అంటే ఫ్రీలాన్సింగ్గా ప్రాంప్ట్ ఇంజనీర్గాను మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనము ఇక్కడ డైమండ్ ప్యాకేజ్లో వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అనేది డిజిటల్ ప్రొడక్ట్స్కి చేయడం ఎలాగా, అంటే స్కార్వీ కోర్సెస్కి చేయడం ఎలాగా అనేది నేర్చుకున్నాము. ఇక్కడ ప్లాటినం ప్యాకేజ్లో మీరు వచ్చేసి ఏంటి అంటే ఫిజికల్ ప్రొడక్ట్స్, అమెజాన్ ఇలాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఇలాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్లో మీరు ఎలా చేయాలి అనేది ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఈ కామర్స్ అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకుంటారు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటారు. దానితో పాటుగా డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్గా యూజింగ్ జనరేటివ్ ఏఐ. నేను చెప్పాను కదా మనది ప్రతి ప్యాకేజ్లోనూ ఏఐ రిలేటెడ్ స్కిల్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో జనరేటివ్ ఏఐని యూజ్ చేసుకుని డిజిటల్ మార్కెటింగ్ అనేది మీరు ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ద్వారా మీరు కంప్లీట్గా ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సర్గా వర్క్ చేయొచ్చు. ఇలాగ చాలా మంచి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయన్నమాట.
అనమాట. అండ్ దాంతో పాటుగా మీరు SEO నేర్చుకుంటారు, అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు, వాట్సాప్ మార్కెటింగ్ నేర్చుకుంటారు, అండ్ అబ్జెక్షన్ హ్యాండిలింగ్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనది కంప్లీట్గా డిజిటల్ రిలేటెడ్ స్కిల్స్, అంటే సేల్స్, మార్కెటింగ్, బిజినెస్ రిలేటెడే ఉంటాయి. సో అలాంటి బిజినెస్లో కస్టమర్స్ ఎప్పుడైనా అబ్జెక్షన్స్ చెప్పినప్పుడు మనం వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కంప్లీట్గా వీటిల్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఎస్, దీస్ ఆర్ ద ప్యాకేజెస్ వీఆర్ ఆఫరింగ్ ఫ్రమ్ స్కార్వి. సో బ్రాంజ్ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి 999 ఉంటుంది, అండ్ సిల్వర్ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి 2399 ఉంటుంది, అండ్ మీకు వచ్చేసి గోల్డ్ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి 6499 ఉంటుంది, అండ్ తర్వాత వచ్చేసి డైమండ్ ప్యాకేజ్ ప్రైస్ 10999 ఉంటుంది, అండ్ దాని తర్వాత విచ్ ఈజ్ మోస్ట్ డిమాండింగ్ ప్యాకేజ్ ఆఫ్ స్కార్వి ఈజ్ ప్లాటినం ప్యాకేజ్. సో ప్లాటినం ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి 14999 ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ప్రైజెస్ మీకు అప్లికబుల్ అవ్వాలి అంటే ఈ వీడియో ఎక్కడైతే చూసారో, ఎవరి ద్వారా అయితే మీకు ఈ వీడియో లింక్ వచ్చిందో వాళ్ళ రిఫరల్ లింక్ని మీరు యూజ్ చేసి జాయిన్ అయినట్లయితే మీకు ఈ ప్రైజెస్ అనేది అప్లికబుల్ అవుతాయి. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రైజెస్ వీఆర్ ఆఫరింగ్ ఫర్ ఆల్ ద కోర్సెస్. కంప్లీట్గా 25 కోర్సెస్ వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను స్కార్వి నుండి అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీ ఇస్తాము అని. ఓకే, సో కమిషన్ స్ట్రక్చర్ ఎలాగా ఉంటుంది స్కార్విది అని కూడా చూసేద్దాము రండి. ఎస్, దిస్ ఈస్ ద కమిషన్ స్ట్రక్చర్ ఆఫ్ స్కార్వి. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ప్లాటినం ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మీకు హై కమిషన్ అనేది రావడం జరుగుతుంది ప్రతి ప్యాకేజ్కి సంబంధించి. ఓకే, సో అందుకనే స్కార్విలో ప్లాటినం ప్యాకేజ్లో మీరు 25 స్కిల్స్ నేర్చుకోవడంతో పాటుగా హై కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది, అఫిలియేట్ కమిషన్. సో అనుకోవచ్చు మనం ఇప్పుడు ఫ్రీగా అయితే చేసుకోవచ్చు కానీ ఇలా పెయిడా అని చెప్పి, బట్ మీరు చూడండి 12 ఇయర్స్ దాకా మనం స్కూలింగ్లో ఖర్చు చేసి ఉంటాము, అండ్ ఆఫ్టర్ దాట్ పీజీలు చేయడానికి, డిగ్రీలు చేయడానికి లక్షలు ఖర్చు పెట్టాము. అవేమీ ఇక్కడ మీకు యూజ్ అవ్వలేదు. బట్ ఇక్కడ మీరు స్టార్ట్ చేయొచ్చు మీ కెరీర్ని జస్ట్ 999తో. 999 మనం బయట షాపింగ్కి వెళ్తే ఒక డ్రెస్ కొనుక్కున్నంత, లేదు అంటే ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళేదంత. అది మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మీ లైఫ్ టైం ఆపర్చునిటీ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది స్కార్వి తరపు నుండి. మీకు ప్రతి కోర్స్కి లైఫ్ టైం రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది, అండ్ వీక్లీ లైవ్ సెషన్స్ ఉంటాయి, అండ్ మా కమ్యూనిటీస్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్తో మీకు లైఫ్ టైం ఆపర్చునిటీ అనేది ఎవ్వరూ ఇవ్వరండి. సో ఇది అంత బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. దీంట్లో స్కార్వి నుండి మీకు ఇస్తున్న మేము స్పెషల్ గిఫ్ట్. ఓకే, సో అనుకోవచ్చు డబ్బులు లేవు, నేను మా పేరెంట్స్ని అడగాలి, లేదు అంటే మా హస్బెండ్ని అడగాలి అని చెప్పి. బట్ ఒక్కటి గుర్తుంచుకోండి, మనం ప్రతిదీ చెయ్యాలి అంటే డబ్బులు కంపల్సరీ అని చెప్పి. ఈవెన్ దో నేను నేర్చుకునేటప్పుడు నా దగ్గర మనీ లేవండి, నేను కూడా ఎలాగోలా అడ్జస్ట్ చేసుకొని జాయిన్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. సో మీరు కూడా అలాంటి మనీ లేవు, ఇలాంటి సాకులు అయితే చెప్పకుండా మీ కెరీర్ని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు డెఫినెట్గా రిజల్ట్ అయితే చూస్తారు. మనకి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మనం మనీ అరేంజ్ చేసుకుంటాం కదా, సో అలానే ఇది కూడా అనుకోండి. మీ కెరీర్ మీద మీరు ఇప్పుడే యాక్షన్ తీసుకొని ఎన్రోల్ అవ్వండి, డెఫినెట్గా రిజల్ట్ అయితే చూస్తారు స్కార్వి నుండి. మిగిలిన స్టూడెంట్స్ ఎలా అయితే అచీవ్ చేస్తున్నారో అలానే. ఓకే.